أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شهد الله أنه لا إله إلا هو والملائكة وأولو العلم قائما بالقسط لا إله إلا هو العزيز الحكيم. إن الدين عند الله الإسلام. صدق الله العظيم. అనంత కరుణామయుడ పారకృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభు అయినటువంటి ఆ దైవం మనందరిపై శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి కోసము ఆ దైవం పంపినటువంటి చివరి గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 18వ వాక్యం యొక్క రవ్యమూలంను పఠించి వినిపించడం జరిగింది. దీని యొక్క అనువాదం ఏమిటంటే, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అన్న సత్యానికి స్వయంగా ఆ దైవమే సాక్ష్యమిస్తున్నాడు. ఇంకా ఆయన దూతలు, సమస్త జ్ఞానులు కూడా ఆ మహాశక్తిమంతుడు, ఆ మహాజ్ఞాని అయినటువంటి ఆ దైవం తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అని నిజాయితీగాను, న్యాయంగాను సాక్ష్యమిస్తారు. దైవం దృష్టిలో అసలు నిజమైనటువంటి ధర్మం ఏమిటంటే, ఆయన ఒక్కనికే సమర్పణ చేసుకుని జీవితం గడపడము. మహాశలారా, ఈ విషయాన్ని గురించి కొంచెం లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్లో సుమారు 6236 వాక్యాలు మనకు ఇందులో కనబడతాయి. 114 అధ్యాయాలు ఇందులో కనబడతాయి. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత కాలంలో 23 సంవత్సరాల పాటు ఖురాన్ యొక్క అవతరణ జరిగింది. మొదటి 13 సంవత్సరాల పాటు మక్కా నగరంలోను మరియు తర్వాత 10 సంవత్సరాలు మదీనా నగరంలోను, వెరసి 23 సంవత్సరాల పాటు ఈ ఖురాన్ యొక్క అవతరణ జరిగింది. మహాశిలారా, ప్రధానంగా ఖురాన్ బోధించే బోధనలో 3 ప్రధానమైనటువంటి బోధనల చుట్టూ ఖురాన్ యొక్క ప్రబోధం మనకు కనబడుతుంది. అందులో ప్రారంభంలో మొట్టమొదటగా దైవము మనిషి యొక్క దైవభీతిని గురించి ముందు సరిచేయడానికి అనేక విధాలైనటువంటి వాక్యాలను ఇక్కడ అవతరింపజేస్తాడు. ఎందుకంటే మనిషి జీవితంలో ఈ దైవభీతి అనేది సరైన విధంగా లేకపోతే అతను ఎన్ని మంచి పనులు చేసినా, మరి ఎన్ని సత్కార్యాలు ఆచరించినా అవన్నీ కూడా మరి వ్యర్థమైపోతాయి. బూడిదలో పోసినటువంటి పన్నీరు మాదిరిగా ఇవన్నీ కూడా వృధా అయిపోతాయి. అందుకనే మహాశలారా, మనిషిలో ప్రధానంగా ఈ దైవభీతి అనేది ఉండాలి. ఆ దైవభీతి సరైన విధంగా ఉండాలి. రండి, మనము అసలు దైవభీతి అంటే ఏ విధంగా ఉండాలి, దైవాన్ని ఏ విధంగా విశ్వసించాలి అన్న విషయాన్ని గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎవరినైనా ప్రశ్నించాము అంటే, నీకు దైవభీతి ఉన్నదా అంటే, ప్రతి ఒక్కరం కూడా, అతను ఏ మతానికి చెందినవాడైనా, ఏ కులానికి చెందినవాడైనా, ఏ ప్రాంతానికి చెందినవాడైనా, నాకు దైవభీతి ఉన్నది, దేవుడు అంటే నాకు భయం అని అంటాడు. అంటే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమిటంటే, అతనిలో ఉన్నటువంటి ఆ దైవభీతి సరైన విధంగా ఉన్నదా లేదా అన్నది. దైవాన్ని ఏ విధంగా విశ్వసించాలి అన్న దానిపై అతనికి సరైనటువంటి అవగాహన ఉండదు. ఎవరైనా ఏదైనా మంచి చేస్తే మరి వారిని దైవంగా భావిస్తుంటాడు. ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే వాళ్ళను దైవంగా భావిస్తుంటాడు. కొంతమంది ఏ సహాయం చేయకపోయినా అతిగా ప్రేమించి వాళ్ళను దైవాలుగా భావిస్తుంటాడు. ఎందుకంటే దైవం అన్న పదానికి అతనికి సరైనటువంటి అర్థం తెలియకపోవడం. దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమనుత్తకుల్లాహ్ హక్క తుకాతిహి.
ఓ మానవులారా, ఓ విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, దైవభీతి ఉన్నది అని చెప్పుకునే ఓ మానవులారా, దైవాన్ని ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించండి. ఆయనకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ఉదాహరణకు చూడండి మహాశిలారా, కొడుకు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. కొడుకు తండ్రికి భయపడుతూ ఉంటాడు, ప్రేమిస్తూ ఉంటాడు. మరి అదే తండ్రి ఒక సందర్భంలో చిన్న పని ఏదైనా చేశాడనుకోండి, చిన్న పని ఏదైనా చెప్పాడనుకోండి, ఈ పని చెయ్యరా నువ్వు అని చెప్పేసి, ఏదో ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా అని చెప్పేసి తండ్రి కోరాడు బిడ్డను. బిడ్డ అక్కడే నిలబడ్డాడు. నాన్నగారు మీరంటే నాకు చాలా ప్రేమ అండి, మీరంటే నాకు చాలా ఇష్టమండి అని మాటలు చెప్తున్నాడు, కానీ తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించడం లేదు. 4 అడుగులు వేసి ఒక గ్లాసు మంచినీళ్ళు తేవడం లేదు, కానీ అక్కడే నిలబడుతున్నాడు, పొగుడుతున్నాడు ఆయన్ని. ఈ విధమైనటువంటి దైవభీతి మనలో ఉన్నది ఈ రోజున ప్రస్తుతం. ఏ విధమైనటువంటి దైవభీతి ఉండాలో ఆ విధమైనటువంటి దైవభీతి మనలో ఉండడం లేదు. కారణం ఏమిటంటే దైవం పట్ల సరైనటువంటి అవగాహన లేని కారణంగానే మహాశిలారా. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, విద్యార్థి మాస్టర్ గారికి ఎప్పుడు భయపడతాడు అంటే, ఈ మాస్టర్ నన్ను దండిస్తాడేమో, నేను తప్పు చేస్తే నన్ను కొడతాడేమో, నన్ను తిడతాడేమో అన్న భయం ఉన్నప్పుడు అప్పుడు భయపడతాడు. మాస్టర్ గారు ఏమి చేయరు అన్న ఆలోచన అతను ఉందనుకోండి, ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా భయపడ్డాడు. మనలో కూడా అంతే మహాశిలారా. మనము దైవం అంటే మనము తయారు చేసుకున్న కొన్ని స్వరూపాలు మాత్రమే అని భావించడం వలన, దైవం అంటే 4 గోడల మధ్య ఉండే ఆ 4 గోడల గదిలో ఉండే ఆ స్వరూపమే అని భావిస్తూ ఉండడం వలన మహాశిలారా, ఆ భీతి ఆ 4 గోడల వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది. కానీ మహాశిలారా, ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మన సృష్టికర్త మనము తయారు చేస్తే తయారైన వాడు కాడు, మనమందరం ఆయన చేత తయారు కాబడ్డ వాళ్ళము. మన సృష్టికర్తను మనము సృష్టించలేము, ఆయన మనలను సృష్టించాడు. రాజా రామ్మోహన్ రాయలు మనందరికీ కూడా తెలుసు, బ్రహ్మ సమాజ స్థాపకులు. ఆయన ఒక సందర్భంలో చెప్తారు, మన భక్తి అనేది మనము సృష్టించిన వాళ్లకు కాదు, మనలను సృష్టించిన వానికి మనం చేయాలి అంటారు ఆయన. ఇదే విధంగా మహాశిలారా, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. అసలు దైవభీతి అంటే ఏ విధంగా ఉండాలి మనలో ఉన్నది. ప్రధానంగా మనందరినీ పుట్టించిన సృష్టికర్త ఆయన అని ప్రధానంగా మనము ముందు గమనించాలి మహాశిలారా. ఇప్పుడే మనం చెప్పుకున్నాము, మనము తయారు చేస్తే తయారైన వాడు కాడు ఆయన, మనము స్వరూపం ఇస్తే స్వరూపం పొందినవాడు కాడు. ఈ విషయాన్ని మనము గమనించాలి. మనందరిని కూడా తయారు చేసిన వాడు, మనందరికీ స్వరూపాన్ని ఇచ్చినవాడు, అందమైనటువంటి రూపంలో మన తల్లి గర్భాల నుండి బయటకు తీసినవాడు ఆయన. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం గమనించాలి. ఒక వ్యక్తిని కానీ, ఒక మనిషిని కానీ, లేకపోతే ఎవరినైనా కానీ దైవము అని మనం పేరు పెడుతున్నాము అంటే, ఆ ఉన్నతమైనటువంటి దేవుని స్థానం వాళ్ళకు ఇస్తున్నాము అంటే, దానికి తగ్గ గుణగణాలు ఆయనలో ఉన్నాయా లేవో ముందు గమనించాలి. నేను ఆరాధిస్తున్న ఈయన నేను తయారు చేస్తే తయారైన వాడా, లేకపోతే నన్ను తయారు చేసిన వాడా? ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనము గమనించాలి. ఆ తర్వాత మహాశిలారా, దైవం అన్నవాడిని ముందు మనము ప్రభువుగా గుర్తించాలి. ప్రభువు అంటే మనకు తిండి పెట్టేవాడు, మన ఆలన పాలన చూసేవాడు, మన పోషణకర్త, మనకు పైనుండి వర్షాన్ని కురిపించి పంటలు పండే ఏర్పాట్లు ఎవరు చేస్తున్నారు? ఈ విషయాన్ని మనము ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తాడు, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లజీ ఖలకకుం వల్లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం ఉన్న వారిని అంటే మీ తాత ముత్తాతలను, వారి తాత ముత్తాతలను అందరిని పుట్టించిన వాడు ఆ దైవమే. అల్లజీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం వస్సమాఅ బినాఅం. ఆయన భూమిని పాన్పుగా చేశాడు, ఆకాశాన్ని పైకప్పుగా నిర్మించాడు, పైనుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాట్లు చేసి మీకు ఉపాధినిస్తున్నవాడు ఆయనే అంటున్నాడు. వానను కురిపించేవాడు ఆయన, ఎండను కాయించేవాడు ఆయన, సూర్యుని ఉదయింపజేసేవాడు ఆయన, అస్తమింపజేసేవాడు ఆయన. ఇవన్నీ మీకు తెలిసినప్పుడు ఆయనకు సమానులుగా మీరు ఎవరిని కూడా నిలబెట్టకండి అంటున్నాడు. మనము గుండెల మీద చేసుకుని ఒకసారి ప్రశ్నించుకోవాలి.
మనం ఎవరినైతే దైవాలుగా ఇక్కడ చేసుకున్నామో, మానవులు కానివ్వండి, మరొకళ్ళను కానివ్వండి, ఇవన్నీ చేసేది వాళ్ళ. ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి కృతజ్ఞతలు ఎవరి నుండి అయితే అనుగ్రహాలు ఎవరి నుండి అయితే పొందుతున్నామో వారికి మాత్రమే కృతజ్ఞతలు అర్పించడము ఇది వాళ్ళ హక్కు. ఆ తర్వాత మహాశయులారా, దైవాన్ని మనము మన స్వామిగా మనము మన మనస్సులో నిలుపుకోవాలి. అంటే నాకు ఇచ్చేవాడు ఆయన, తీసుకునేవాడు ఆయన. కాబట్టి నన్ను ఏడిపించేవాడు ఆయనే, నవ్వించేవాడు ఆయనే. నాకు బాధలు ఇచ్చేది ఆయనే, బాధల నుండి బయటకు తీసేది కూడా ఆయనే. నా మరణం తర్వాత మరి నా కర్మలకు సంజాయిషి అడిగేది ఆయనే. మరి నేను మంచి చేస్తే స్వర్గాన్ని ప్రసాదించేది ఆయనే. నేను పాపాలు తప్పులు చేస్తే నా పాప క్షమాపణను ప్రసాదించేది ఆయనే. నేను తప్పు చేసినట్లయితే భయంకరమైనటువంటి నరకంలో తోసివేసేది ఆయనే. ఈ విధంగా మహాశయులారా, నా స్వామి ఆయన, నా ప్రభువు ఆయన, నా దైవం ఆయన అని ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ముందు మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత ఇంకొకటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, నా పూజకు, నా ప్రార్థనలకు, నా ఆరాధనకు, నా ప్రేమకు ఆయన ఒక్కడు మాత్రమే మరి అర్హత గలవాడు అని ప్రగాఢంగా ముందు మనం నిర్ణయించుకోవాలి. సహజంగా దైవం పట్ల సరైనటువంటి భావన లేక ఏం చేస్తాము అంటే, మంచి ఎవరైనా ఏదైనా చేస్తే దేవుళ్ళ వచ్చాడు అనో, లేకపోతే దేవుళ్ళ చేశాడు అనో, మనకు అత్యంత లోకుగా దొరికే పదం ఏదైనా ఉన్నది అంటే అది దేవుడు అనే పదం. అది వాళ్ళకు ఆపాదించేస్తూ ఉంటాం. వాళ్ళు మనుషులే కానివ్వండి, బలహీనమైనటువంటి వాళ్ళే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మరి వెంటనే మనం ఆపాదించేసే పదం ఏదైనా ఉన్నది అంటే అది దైవం. ఎందుకంటే ఉదాహరణకు ఎవరినైనా ఆపాదించామనుకుంటే వాళ్ళు అడగవచ్చు, నా పేరు ఎందుకు పెట్టావు అని చెప్పేసి. కానీ మనల్ని వచ్చి అడిగేది ఎవరు కూడా ఉండరు కదా. దైవం అన్నవాడు వెంటనే ప్రత్యక్షమైపోయి నా స్థానాన్ని వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అని మనకు ఒక లెంపగా కొట్టాడు అనుకోండి, మనం వెంటనే మానివేద్దాం. కానీ ఆ విధంగా చెయ్యడు. అందుకనే దైవం అన్న పదము అందరికీ కూడా లోకమైనటువంటి పదము. దేవుడే దిగి వచ్చిన నన్ను ఆపలేడు, దేవుడే అడ్డుకున్నా నేను ఆగను, ఇటువంటి రకరకాలైనటువంటి మాటలు మనం వింటుంటాము. సినిమాల్లో హీరోలు డైలాగులు చెప్తుంటారు, దేవుడే అడ్డొచ్చినా నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పేసి. ఈ విధంగా అత్యంత లోకమైనటువంటి పదం ఈ ప్రపంచంలో మనం ఎక్కువగా వాడేది ఎవరిది అంటే ఆ దైవం అన్న ఆ పదం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మహాశయులారా, మనకు తెలియకపోవడమే. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేమిటి, మీరు పలికే ప్రతి మాటను కూడా మరి నమోదు చేసే ఒక దైవదూత ఉన్నాడు. మా యల్ఫిజు మిన్ ఖౌలి ఇల్లా లదైహి రఖీబున్ అతీద్. ఇక్కడ ఎవరు పట్టుకోకపోవచ్చు, కానీ ప్రతి మాటను కూడా దైవం నమోదు చేస్తున్నాడు. మనం అందుకనే చాలా కంట్రోల్గా, చాలా నియంత్రణలో మన మాటలను ఉంచుకోవాలి. ఆ తర్వాత మహాశయులారా, కాబట్టి మన పూజలకు, మన ప్రార్థనలకు ఆయన ఒక్కడు మాత్రమే అర్హత గలవాడు అన్నది ప్రధానంగా మనము మన జీవితంలో స్థాపించుకోవాలి. ఇంకా ఆయనతో పాటు కానీ మరి ఆయన కాకుండా కానీ ఎవరు కూడా లేరు. పోనీ ఆయన ఒక్కడే ఉన్నాడండి, మరి ఆయనకు సహాయకులుగా చాలామంది ఉన్నారు అనుకోవడానికి లేదు మహాశయులారా. ఆయన కేవలం ఒక్కడు మాత్రమే సమస్తాన్ని కూడా నడుపుతున్నాడు. ఆయన తన దూతలను నియమించుకున్నాడు. అది ఆయన రాజసానికి, ఆయన టీవీకి దర్పణం లాంటిది. ఆయన స్వయంగా చేయలేడా మహాశయులారా? అన్నీ కూడా ఆయన స్వయంగానే చేయగలడు. కానీ ఆ విధంగా ఒక రాజసానికి చూడండి, రాజు ఉంటాడు, అతన్ని ఆ రాజ టీవీకి తగిన విధంగా అతని వద్ద దూతలు, పనివాళ్ళు ఉంటారు, భటులు ఉంటారు. అది ఆ రాజసానికి, ఆ గొప్పతనానికి ఒక గుర్తు లాంటిది. అదేవిధంగా మహాశయులారా, దైవము తన దూతలను ఆయన నియమించుకున్నాడు. ఆ దూతలు ఆయన చెప్పిన ప్రకారం, ఆయన ఆజ్ఞ మేరకు మానవాళికి సహాయం చేయడము, మరి పనులు చేయడము చేస్తుంటారు. అంతే తప్పించి ఆ దూతలు ఆ దేవుని యొక్క అంశమో, లేకపోతే దేవుని కుమారులో, లేకపోతే దేవుని అవతారాలు ఎంత మాత్రం కూడా కాదు మహాశయులారా. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి ఎవరైనా ఏదైనా చేసిన వెంటనే మనము దేవుని స్థానం ఇచ్చేస్తాము, ఇప్పుడే మనం చెప్పుకున్నాము. అదేవిధంగా దూతలకు దేవుని యొక్క స్థానాన్ని ఇవ్వడము మనకు ప్రారంభం నుండి కూడా అలవాటైపోయింది. వానను కురిపించేది ఒక దేవుడు, ఎండను కాయించేది ఒక దేవుడు అని. ఇవన్నీ చేసేవి మహాశయులారా ఆ దైవం ఒక్కడే తన దూతల ద్వారా చేయిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి మన ప్రార్థనలకు, మన పూజలకు కేవలం ఆయన ఒక్కడు మాత్రమే అర్హత గలవాడు అన్న సత్యాన్ని మనము
అనుక్షణం కూడా మరి మన జీవితంలో దీన్ని అనుసరిస్తూ ఉండాలి. సరే మహాశైలను మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా మనలో దైవభీతి ఏ విధంగా ఉండాలి, దేవుడిని ఏ విధమైనటువంటి విధంగా విశ్వసించాలి, ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. మరి సృష్టి ప్రభు అల్లా మనందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించి సత్యాన్ని అనుసరించే శక్తిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.